మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేక హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడుతుంది. ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయడం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకుని వస్తుంది. ఎప్పటిలాగే ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రధారాలతో నుదుటిపైన గోవిందనామాలతో మేళతాళాలతో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరినామ సంకీర్తన లేక హరినామ స్మరణ మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుందని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి నగరం అనగానే మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠమైనట్టు. అంటే తిరుపతి నగరం అనగానే మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠమైనట్టు వెంకటేశ్వర స్వామి. అటువంటి పుణ్యక్షేత్రంలో మన తిరుపతి నగరంలో నగర సంకీర్తన అనేది మన మహాయజ్ఞంగా భావించాలా. మన గోవిందరాజుల స్వామి గుడి ఎదురుగా రామాంజనేయుల స్వామి ఎదురుగా నుంచి హరినామ సంకీర్తనలు భజన చేసుకుంటూ గోవిందనామ స్మరణంతో మన భజన భక్త మండలందరూ ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి శనివారం అనేది మనకు భగవంతునికి ఇష్టమైన రోజు వెంకటేశ్వర స్వామికి. అటువంటి రోజున ఇటువంటి కార్యక్రమములు చేస్తున్నామంటే మనం ఒక అదృష్టంగా భావించాలా. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇంకా నగర సంకీర్తనలో మంచివి చేయాలని కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మన భజన భక్త మండలందరికీ నా శతకోటి వందనములు. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గోపీనాథ్ అన్నగారి